ఓకే చెప్పనా? ఈరోజు బూక్యా నాగరాజు అనే డ్రైవర్ మర్డర్ కేసులో నేరస్తులైన ధరావత్ వెంకట్ శుక్రు మరియు ధరావత్ వెంకటేశ్వరరావును ఇద్దరు నేరస్తులను కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కేసు వివరాల్లోని గత 6 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి పనిచేస్తున్న సందర్భంలో వీళ్ళకున్న పరిచయంతో అప్పుడప్పుడు బయటకు అంటే వివిధ ప్రదేశాలకు వెళ్ళి లిక్కర్ కన్జ్యూమ్ చేయడం కానీ ఈ చెడు అలవాట్లు అనేవి వాళ్ళకు ఉండేవి. మరి అందులోనే భాగంగానే 17 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో సాయి కళ్యాణి రెసిడెన్సీ అయిన యూసుఫ్గూడ చౌరస్తాలో ఉన్న రెసిడెన్సీ అంటే ఆ రెసిడెన్సీ యొక్క వాచ్మెన్తో మరి నాగరాజుకున్న పరిచయంతో అతడు వెళ్ళడం జరిగింది. మరి అతడు వాచ్మెన్ లేడు కానీ వీళ్లకు ఆ అపార్ట్మెంట్తో ఉన్న పరిచయంతో స్ట్రేట్ అవే ఇద్దరు కూడా టెరాస్ పైకి వెళ్ళి లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. లిక్కర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళ మధ్య కొంత గొడవ జరిగింది. వాళ్లకు అతడు లిక్కర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత డిసీజ్డ్ అంటే నాగరాజు ఇతనితో మిస్బిహేవ్ చేయడము, హోమోసెక్స్ గురించి కొంత మిస్బిహేవ్ చేసిన సందర్భంలో అతనికి కొద్దిగా గొడవ జరిగింది. ఆ గొడవలో ఆ పక్కన ఇటుకతో ఇతన్ని కొట్టగానే ఇతడు ఈ డిసీజ్డ్ నాగరాజు అన్కాన్షియస్ పడిపోయాడు. అన్కాన్షియస్ పడిపోగానే అతన్ని మరి ఉన్నాడా చనిపోయినాడా అని కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన సందర్భంలో మళ్ళా డౌట్ వచ్చి అతను తిరిగి అక్కడ నుండి ఆ టెర్రస్ నుంచి ఆ లిఫ్ట్ ద్వారా కిందికి వచ్చేసాడు. సో మరలా ఒకసారి అంటే కీస్ అతను మర్చిపోవడం అనేది జరిగింది. ఆ కీస్ అక్కడ మృతుడు చనిపోయిన ప్రదేశంలో కీస్ మర్చిపోతే బైక్ కీస్, ఆ బైక్ కీస్ గురించి తిరిగి మళ్ళా అపార్ట్మెంట్లో టెర్రస్ పైకి ఇతడు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా అవి అక్కడున్న సీసీ ఫుటేజ్లో మనకు విజువల్స్ అనేది వచ్చాయి. మరి ఇవన్నీ కూడా అతడు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళాడు. సుమారు 11:30కు ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపు 12:40కి అతడు A2 అయిన ధరావత్ వెంకటేశ్వరరావును ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఈ విషయం గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ విషయం మరి బాడీ డిస్పోజ్ చేయలేకపోయావా అని అతడు ఇతనికి అడ్వైజ్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత అతడు మళ్ళా ఒకసారి చనిపోయినాడా లేదా అని కన్ఫామ్ చేసుకోవడానికి గాను తిరిగి 1:00కు ఈ నేరస్తుడైన వెంకట శుక్రు తిరిగి బిల్డింగ్ మీదకి వచ్చి ఒకసారి ఆ బాడీ చనిపోయిందని కన్ఫామ్ చేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు A1 అంటే వెంకట శుక్రు ఈ విషయం అంతా కూడా కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళ ఫాదర్తో ఎట్టి పరిస్థితుల్లో ఆ బాడీని డిస్పోజ్ చేయాలా, ఎవరికి కనిపించకుండా చేయాలి అనేది ఒక ఆలోచనతో వాళ్ళు ఆ 18 రోజు డేలో ఆలోచించుకొని 18 రోజు మరి వాళ్ళు ఒక వెహికల్లో అంటే సుమారు రాత్రి 11 గంటలకు వెహికల్లో ఇతడు మధురానగర్లో వాళ్ళ మదర్ ఉంటుంది. మధురానగర్కు అతని పెద్ద కొడుకుని తీసుకొని అంటే వెంకట శుక్రు మరియు డివి రావు గారు ఇద్దరు కూడా అక్కడికి మధురానగర్ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు అదే సందర్భంలో వాళ్ళ చిన్న కొడుకైన శశాంక్ యొక్క ఫ్రెండ్ శ్యామ్ అనే వ్యక్తి కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే మా ఫాదర్ వచ్చాడు అని నేను ఒకసారి మాట్లాడొస్తా అని శశాంక్ అప్పుడు చెప్పడం జరిగింది. జరిగితే నాకు కూడా భయం అవుతుంది, నేను కూడా వస్తాను అని అంటే లేదు నువ్వు ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఆ శశాంక్ మరియు ఈ డివి రావు ఇద్దరు కూడా ఆ అపార్ట్మెంట్ నుంచి వస్తున్న సందర్భంలో మనకు విజువల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో అతడు శశాంక్ అంటే విట్నెస్ శ్యామ్ అంటే ఈ విషయం కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు తిరిగి
స్ట్రేట్ అవే ఎక్కడైతే బాడీ పడుందో సాయి కళ్యాణ్ రెసిడెన్స్కి వచ్చారు. సుమారు 11:30 ప్రాంతాన సాయి డివి రావు మరి ఇంకొక వ్యక్తి వాళ్ళ చిన్న కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ అది ఇంకా పూర్తి వివరాలు తీసుకునే ఉంది. తర్వాత ఈ అక్యూజ్డ్ 1 ఎవరు సాయి వెంకట్ వీళ్ళందరూ వచ్చి బాడీ తీసుకుపోవడానికి వచ్చి ఈ డివి రావు మరి ఇంకొక వ్యక్తి బయట నిల్చున్నారు. ఈ వెంకట్ మాత్రము టెరాస్ పైకి వెళ్ళి ఆ బాడీ తీసుకొని వస్తున్న సందర్భంలో అక్కడ కొంత చప్పుడు కాగానే ఆ అపార్ట్మెంట్ వాసి అయిన జానకిరామ్ గారు మరి ఏంటి ఏమో జరుగుతుందని చెప్పి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఎవరు బాబు నువ్వు ఏంటి అదంతా అనే సందర్భంలో లిఫ్ట్ దగ్గరికి ఆ బాడీని తీసుకురాగానే మరి ఇది అతను తత్తరిపోయినాడు. ఏంటి ఏం జరిగింది ఏంది అని నేను ఇక్కడ కింద అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లోని 3rd ఫ్లోర్లోని అపార్ట్మెంట్కి వచ్చానని చెప్పాడు. అతను 3rd ఫ్లోర్లో కన్ఫర్మ్ చేసుకుంటే 3rd ఫ్లోర్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఇతడు క్వశ్చనింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడ నుంచి అతడు పారిపోవడం జరిగింది. పారిపోతున్న సందర్భంలో దొంగ అని వీళ్ళందరూ అరిశారు. అరవగానే అక్కడ దొంగ అని పారిపోతున్న సందర్భంలో ఆ సాయి కళ్యాణ్ అపార్ట్మెంటు ఎదురుగా ఒక ఫ్రూట్ వెండర్ దగ్గర పనిచేస్తున్న ఒక సురేష్ అనే ఒక అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయి వీళ్ళు పారిపోతుండగా చూడడం జరిగింది. ఎవరు ఈ సుక్రు వెంకట్ అతనితో పాటు బయట నిల్చుని ఉన్న ఈ డివి రావు ఇంకొక వ్యక్తి వాళ్ళు కూడా పారిపోతున్న వాళ్ళని చూసి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ గిట్ట చూసి అతను గుర్తించడం జరిగింది. సో వీళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ ఇమీడియట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు 100 డయల్ ద్వారా మనకు ఈ విషయం తెలిసిందిగానే ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి మరి ఆ బాడీని అది ఎవరిదో వాళ్ళకు అంతవరకు తెలియదు. మరి ఆ బాడీపై కేసు ఒకటి నమోదు చేసి నెక్స్ట్ డే ఈ బాడీ ఎవరిది ఏంటి అనేది తెలుసుకున్న సందర్భంలో ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో అక్కడున్న ఆ వీడియో ఫుటేజ్లో అందులో గమనించినట్టయితే ఎవరైతే ఈ అబ్బాయి వెంకట్ సుక్రు మరి అతనితో పాటు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు కూడా మనకు విజువల్స్లో వచ్చాయి. ఆ విజువల్స్ని చూసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరనే ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో మనకు 19th అరౌండ్ 19th మార్నింగ్ 19th సుమారు 12 గంట ప్రాంతంలో ఈ డివి రావు కూడా అతను మా డ్రైవరు ఎక్కడో తప్పిపోయినాడు, మేము అతన్ని మా అబ్బాయి వెతకడానికి అటు ఇటు వెళ్తున్నప్పుడు ఎవరో అక్కడ సాయి అపార్ట్మెంట్ దగ్గర దొంగ అని అరిసినారు అని కూడా చెప్పుకోవడానికి అప్పుడు ఇది కూడా ఈ విషయం మభ్యపెట్టి చెప్పకుండా ఈ విషయాన్ని మరి ఇట్లా చనిపోయినాడు ఈ వ్యక్తి చనిపోయి ఉన్నాడని కూడా చెప్పకుండా ఈ విషయం అతని పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియపరచడం జరిగింది. సో అప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో విజువల్స్ అతనికి చూపించాం. ఇతడు మా డ్రైవరే అని అన్నాడు. వెంటనే అతని యొక్క భార్యను పిలిపించి ఆ విజువల్స్ చూపించినప్పుడు సార్ ఇతను మా భార్య, ఇతను నా హస్బెండ్, ఇతను మా యజమాని యొక్క కొడుకు అని కూడా ఆ విజువల్స్లో చెప్పడం జరిగింది. అప్పుడు మనము మరి మీ అబ్బాయిని డివి రావుతో చెప్పడం జరిగింది, మీ అబ్బాయిని తీసుకొని రండి, తీసుకొస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నప్పుడు మనకు 19th రోజు నైట్ అతడు 19th అరౌండ్ 11-12 o'clock ప్రాంతాన తీసుకురావడం అని జరిగింది. మనము పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత అప్పుడు అతను ఇన్వాల్వ్ అయింది ఆ ఇన్వెస్టిగేషన్, మరి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, ఎంతవరకు జరిగిందని కూడా పూర్తిగా వివరాలు అనేటివి కూడా మనం సేకరించిన తర్వాత ఈరోజు టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నిటిని కూడా మనం ఈ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఈరోజు 3 గంటలకు A1 and A2ను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నది, వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అతడు మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో కొద్దిగా గిడ్డినెస్ వచ్చి పడిపోవడం జరిగింది A2. మరి అతన్ని హాస్పిటల్ కూడా పంపించాము. ఈజ్ ఆల్ రైట్, హిజ్ కండిషన్ ఈజ్ ఆల్ రైట్. వీళ్ళిద్దరిని కూడా అంటే అతడు బాగైన తర్వాత అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ పెడదాం. ఇప్పుడు ఉన్న వ్యక్తిని మాత్రం ఇప్పుడు కోర్టులో
అంటే బాడీని షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిసిషన్ అనేది తీసుకుంటాం అనుకున్నారు, ఎక్కడ పంపించాలి, ఎక్కడ బాడీ పడేయాలనేది డిసిషన్ తీసుకుంటాం. అంటే డిస్కషన్లో కానీ అక్కడ సీన్కి ఆమె రాలేదు. ఆమె యాక్చువల్గా వైజాగ్లో ఉంది అన్నట్టు మనకు వివరాలు, అంటే మనకు సెల్ కాంటాక్ట్స్ ద్వారా తెలిసింది. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు తాగిన తర్వాత ఇతనిపై కొద్దిగా మిస్బిహేవ్ చేసి హోమోసెక్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ అక్యూజ్డ్పై అతను చనిపోయిన వ్యక్తి ప్రయత్నించాడు. అది ఆ వివరాలు ఎప్పుడు చేయలేదని నన్ను చెప్తున్నాడు. హౌవెవర్ అతన్ని హాస్పిటల్కి మేము పంపించి కూడా టెస్ట్ చేయడం, గతంలో ఏమైనా అది చేశాడా లేదా అని పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడానికి. లేదు మనకున్న అంటే మనం ఉన్న ఎవిడెన్స్ని బట్టి, సాక్ష్యాధారాలను బట్టి మనకు తెలిసింది మాత్రం ఇది. సెల్ ఫోన్ ఉన్నది, సెల్ ఫోన్ శశాంక్ను సస్పెక్ట్ గురించి ఆయన రోల్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు మనకు అక్కడ చూసిన వ్యక్తి ఏదైతే సురేష్ చూశాడో, సురేష్ చూసిన వ్యక్తి అంటే ఇద్దరు తప్పిపోయినారు, ఒకటి పారిపోయినారు అన్నప్పుడు ఇతను కనిపించలేదు సరిగ్గా. అంటే అతను కొద్దిగా హెఫ్టీ ఉంటాడు. చూసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఒక వ్యక్తి డివి రావు చూపించాడు, ఒక వ్యక్తి మన దగ్గర ఉన్న చూపించాడు, ఇంకొక వ్యక్తిని ఆయనకు పేరు తెలియదు, చూస్తే గుర్తుపడతాను సార్ అని చెప్పి ఫోటోలు చూపించాడు. శశాంక్ అనేది అక్కడ లేడు, ముగ్గురే వ్యక్తులు ఉన్నారు. ఆ శశాంక్ అనే వ్యక్తి కొద్దిగా దొడ్డు ఉంటాడు, అతనికి ఫిజికల్ ఫీచర్స్ టాలీ కావు. ఎస్, ఎవరు వెళ్ళలేదు, వాసన వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనే వాళ్ళు. సార్, ఒక ఐఏఎస్ని అదుపులో తీసుకున్నప్పుడు ప్రభుత్వ అనుమతి ఉండాలి. మీరు అదుపులో తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని అనుమతి. అవును, వాళ్ళ భార్య ఏమంటుందంటే వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా మా హస్బెండ్ అదుపులో తీసుకున్నారు. క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెలియపరుస్తాం, ప్రభుత్వానికి తెలియపరచడం అనేది జరుగుతుంది. అతన్ని మేము తీసుకురాలేదు, అతనే వచ్చాడు పోలీస్ స్టేషన్లో, అతని కొడుకును సరెండర్ చేశాడు. అతన్ని మేము పోలీస్ స్టేషన్లో ఉండమని కూడా మేము పట్టుకొచ్చినప్పుడు ఇవన్నీ మేము అతని పర్మిషన్ తీసుకోవాలి. మనకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మనకి ఈ విషయం తెలిసినప్పుడు అతను నేరంలో ఇన్వాల్వ్ అయిన తెలిసినప్పుడు మనం అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. లేదు, అది కరెక్ట్ కాదు. మనము అందుకు సుడోమి యాంగిల్లో మనము అది కరెక్టా కాదా అనేది హాస్పిటల్కి పంపించి అతను టెస్టింగ్కి పంపిస్తే కానీ తెలుస్తుంది. అక్యూజ్డ్ చెప్పేదే నా మీద ప్రయత్నం చేశాడని చెప్తున్నాడు. వాట్ హీ సెడ్, అదే ట్రిగరింగ్ పాయింట్. థర్డ్ పర్సన్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు. శశాంక్ కాదు, శశాంక్ వాళ్ళ ఫాదర్తో కలిసి వెళ్ళినాడు. మరి వెహికల్ వేరే దగ్గర పెట్టి వెహికల్లో అతను కూర్చుని ఉండొచ్చు. I10 అని చెప్తున్నారు, బట్ వీ హ్యావ్ టు అసర్టైన్ ఇట్. వాళ్ళ మదర్కి సంబంధించిన I10 అని చెప్తున్నారు. వాళ్ళ మదర్కి సంబంధించిన బేసికల్లీ వీళ్ళ ఇద్దరికి లీగల్లీ డైవర్స్ అయింది. హస్బెండ్ అండ్ వైఫ్ లీగల్గా డైవర్స్ అయింది, కానీ వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, యూజువల్గా కలిసి ఉంటారు. యూ హ్యావ్ టు అసర్టైన్ ద ఫ్యాక్ట్స్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మాట్లాడుకుంటారు, వెళ్తూ ఉంటారు. ఈ థర్డ్ పర్సన్ యొక్క వివరాలు తెలుసుకుంటున్నాం. ఇంకా మనకు పూర్తిగా కన్ఫర్మ్ కాకముందు మనం ఫలానా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు అసర్టైన్. ఎస్, వాళ్ళ ఫాదరు వీళ్ళు ఒకవేళ వాళ్ళు బాడీ డిస్పోజ్ చేయొద్దనేది అనుకున్నారు అనుకోండి, మనకు ముందే అతనికి ఇన్ఫర్మేషన్ తెలియగానే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి లోకల్ పోలీసుకు. టుడే ఇన్ఫార్మ్డ్ అస్. ఫాదరు కొడుకు అందరు కలుసుకొని చేసిన పని ఇది. అది వి కెనాట్ సే. 17th, 18th ఇంటర్వ్యూనింగ్ నైట్. 2 రోజులు కాదు, మేము అతన్ని రమ్మని చెప్పలేదు. మాకు అనుమానం ఉన్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా
అతనే పోలీస్ స్టేషన్కి వచ్చి అతని కొడుకు దొంగ అని ఎవరో